మద్యం సేవించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా? ఎంత మోతాదులో మద్యం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది? రోజుకొక పెగ్గ తాగితే ఆరోగ్యంగా ఉంటారని, మితంగా మద్యం తీసుకోవడం గుండెకు మంచిదని చాలా మంది అంటుంటారు. నిజానికి మొదట్లో మితంగానే తీసుకుంటున్నా కాలం గడిచే కొద్దీ మోతాదు పెరిగిపోతూ వీడలేని వ్యసనంగా మారిపోతుంది. ఫలితంగా అనేక వ్యాధులకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అసలు మితంగా మద్యం తీసుకుంటే గుండెకు మంచిదనే నమ్మకంలో నిజమెంత అబద్ధమెంత అనే విషయాలని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మరికొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. ఆల్కహాల్ను తక్కువ మోతాదులో తీసుకోవటం వల్ల శరీరానికి కొన్ని మంచి ప్రయోజనాలు కలుగుతాయని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ గూడపాటి గారు తెలియజేశారు. కానీ మోతాదుకు మించి తీసుకోవటం వల్ల అంతే నష్టం కలిగే అవకాశం ఉంటుందని వెల్లడిస్తున్నారు. ఆల్కహాల్ను తక్కువగా తీసుకోవటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతాయని వివరిస్తున్నారు. ఇంకా రక్తపోటు కూడా తగ్గుతుందని, అలాగే ఆల్కహాల్ను మోతాదుకు మించి తీసుకోవటం వల్ల అంతే స్థాయిలో నష్టాలు కూడా కలుగుతాయని హెచ్చరిస్తున్నారు. బరువు, బీపీ, షుగర్ స్థాయిలు పెరిగి వాటి ఫలితంగా గుండె రక్తనాళాలలో ఊడికలు ఏర్పడి గుండెపోటులు వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో గుండె కండరాలు బలహీనపడి సామర్థ్యం తగ్గిపోయి ఈ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఆల్కహాల్లో విస్కీ, బ్రాందీ, వైన్, బీర్ ఇలా చాలా రకాలు ఉంటాయి. వీటన్నిటిలో ఆల్కహాల్ మోతాదులు వేరువేరుగా ఉంటాయి. విస్కీలో 40%, వైన్లో 14 నుంచి 16%, అదే బీరులో 7 నుంచి 8% వరకు ఆల్కహాల్ ఉంటుంది. సగటున రోజుకు మహిళలు 45 మిల్లీలీటర్స్, పురుషులైతే 90 మిల్లీలీటర్ల లోపు ఆల్కహాల్ తీసుకుంటే శరీరానికి ఎక్కువ నష్టం కలగకుండా ఉంటుంది. రెడ్ వైన్ గుండెకు మంచిదా? ఈ రెడ్ వైన్ గురించి మన ఛానల్లో ఒక వీడియో అయితే ఇంతకు ముందు చేశాను. ఆ వీడియోని ఇక్కడ ఐ కార్డ్స్ లో వేస్తాను. ఒకవేళ మీరు రెడ్ వైన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఒక్కసారి ఆ వీడియోని అయితే చూడండి. వైన్ లో ముఖ్యంగా రెడ్ వైన్ లో పాలీఫినాయిల్స్ అనేవి పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయని, ఇవి రక్తనాళాలలో పూడికలు కాకుండా సహాయపడతాయని వివరిస్తున్నారు. ఈ పాలీఫినాయిల్స్ మిగతా ఆల్కహాల్లో తక్కువగా ఉంటాయని, అందుకే మిగతా వాటితో పోలిస్తే రెడ్ వైన్ కాస్త ఆరోగ్యానికి మంచి చేస్తుందని చెబుతున్నారు. అయితే తక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు సరైన ఆహారం మరియు వ్యాయామంతో కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆల్కహాల్ తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు. అందుకే ఆల్కహాల్ అలవాటు లేని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యాన్ని మొదలు పెట్టకూడదని, ఒకవేళ ఆల్కహాల్ అలవాటు ఉంటే తక్కువ మోతాదులో తీసుకోవాలని సలహాలు ఇస్తున్నారు. అలాగే ఆల్కహాల్ వల్ల కేవలం గుండె ఆరోగ్యానికే కాకుండా అనేక అవయవాలపైన కూడా ప్రభావం పడుతుందని చెబుతున్నారు. చివరికి ఏది ఏమైనా మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మరి అర్థమైంది కదా. నేను మీకు ఈ రోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్ గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.